నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు రానున్న ఎన్నికల్లో ఆహ్, వైఎస్ఆర్‌సీపీ, అలాగే టీడీపీ, జనసేన ఏ పార్టీ అధికారంలోకొస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు? వైఎస్ఆర్‌సీపీ వస్తే బావుంటదనుకుంటున్నామండి. వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎందుకు రావాలనుకుంటున్నారు? వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి పథకాలు అన్ని రకాలుగా ప్రతి వాళ్ళకి లబ్ధి జరుగుతుంది. ఇందులో ఎక్కువగా ఆహ్, ఫీజు రీయింబర్స్‌మెంటు నిజంగా చెప్పుకోవాలంటే ఈవేళ ఆరోగ్యశ్రీ కార్డు 5,00,000 నుంచి 25,00,000 చేశారు చూసారా? దాన్ని హైలైట్‌గా చెప్పగలను నేను. దాని గురించి చాలా గొప్పగా చెప్పగలను. ఎందుకంటే ఎంతోమంది పేదవాళ్ళు అందులో నిజంగా బ్రతికి బట్టకట్టినోళ్ళున్నారు. అది ముందు ముందు జరగాలని చెప్పేసి నేను చాలా కోరుకుంటున్నాను. అలాగే ఫీజు రీయింబర్స్ వల్ల ఎంతోమంది బీసీలు గానీ, ఇతరగా అన్ని క్యాస్ట్‌లో కూడా దీంట్లో చాలా లబ్ధి పొంది ఇంజినీరింగ్ గానీ, మెడిసిన్‌కి గానీ వెళ్ళే అవకాశాలు, అలాగే ఇతర దేశాల్లో చదువుకోవడానికి ఎన్నో రకాలుగా ఈయన చేస్తున్న పథకాలను బట్టి చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. ఇటువంటి నాయకుడు ఎప్పుడూ రాలేదు ఇంతవరకును. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత గొప్పగా పరిపాలన చేయటం అన్నది ఒక్క వైఎస్ జగన్ గారికే సాధ్యం అని చెప్పేసి నేను మనసారా చెప్పగలను నేను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.